హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ లక్ష్మి లాక్స్ అండి. ఈరోజు అయితే నేను పితికిపప్పు సాంబార్ ఎలా చేయాలని చూపిస్తాను రండి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ చూడండి. కొబ్బరి, టమాటా, కొత్తిమీర, జీలకర్ర, అల్లం తెల్లగడ్డలు, ధనియాల పొడి అయితే 2 స్పూన్లు వేసుకుంటానండి. చిల్లీ పౌడర్ అయితే 1/2 టీ స్పూన్ వేసుకుంటాను. సాంబార్ పొడి అయితే 1 స్పూన్ వేసుకుంటాను. ఇవంతా ఇప్పుడు దీంట్లోకి వేసుకొని మిక్సీ అయితే పెట్టుకుందాము. ఇలా అయితే రుబ్బుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే సాసులు వేసుకుంటాను. నేను సాసులు అయితే చిట్టపట్టలు ఆడాలి. వేసుకుంటాను ఎర్రగడ్డలు, కరివేపాకు. ఎర్రగడ్డలు అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకోండి. ఇదైతే 1.5 కేజీ పితికిపప్పు అండి. నేను రాత్రి తెచ్చి ఒలిసి పితికి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. దీంట్లోకి మసాలా వేసుకున్నాము. మనం అప్పుడే మిక్సీకి వేసుకుంటాం కదా, ఆ మసాలా అంతా దీంట్లోకి వేసుకున్నాము. ఇప్పుడైతే పితికిపప్పు వేసుకున్నాము. అయితే దీన్ని అంతా బాగా కలిపెట్టుకుందాము. ఇప్పుడైతే దీంట్లోకి వాటర్ అనేది వేసుకుందాము. ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటాను. మీకు తగినంత వేసుకోండి. నేనైతే మాకు కావాల్సినంత వేసుకున్నాను. ఇప్పుడైతే గరం మసాలా వేసుకుంటాను. ఇదైతే బాగా కలిపెట్టుకొని ఉడికే వరకు కొంచెం పెడదాము. 10 నిమిషాలు అయితే ఉడికినాయి. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికి పెట్టుకుందాము. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి. సాంబార్ అయితే పితికిపప్పు సాంబార్ అయితే రెడీ అయింది. నేను ఇలా ఇంట్లో ఎలా చేస్తానో అలాగే వీడియో అయితే చేశానండి. సేమ్ పర్ఫెక్ట్ మా ఇంట్లో ఎలా చేస్తానో అలాగే చేసినాను. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.